హలో ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్, దిస్ ఈజ్ విజయ్. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఐఆర్సిటీసీ వాళ్ళు న్యూ యాప్ని లాంచ్ చేశారనమాట. సో దాని పేరు రైల్ వన్. సో ఈ రైల్ వన్ యాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకి ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. లైక్ ఎలా అంటే, టికెట్లు రిజర్వ్ చేసుకోవడానికి ఐఆర్సిటీసీ వాళ్ళది ఐఆర్సిటీసీ కనెక్ట్ అని ఒక యాప్ ఉండిద్ది. అండ్ ప్లాట్ఫామ్ టికెట్లు అవి బుక్ చేసుకోవడానికి ఏమో యూటీఎస్ యాప్ అని ఉండిద్ది. అండ్ ట్రైన్ ఎక్కడ ఉందని ట్రాక్ చేసుకోవడానికి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉండిద్ది కదా. సో ఇవన్నీ ఇలా సపరేట్ అప్లికేషన్ కాకుండా వీటన్నిటిని తీసుకొచ్చి ఒక అప్లికేషన్లో మెర్జ్ చేశారనమాట. ఇది ఆ రైల్ వన్ అనే అప్లికేషన్ యొక్క ఓవర్వ్యూ, అంటే మెయిన్ హోమ్ పేజ్. సో దీనిలో వచ్చేటప్పుడు ఇది ఎలా రిజిస్టర్ అంటే, లైక్ నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు నీ ఐఆర్సిటీసీ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇది సింపుల్గా లాగిన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే, నువ్వు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీగా ఆధార్ కేవైసీ చేసి ఉండాలి. సో అది నీకు ఐఆర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ అథెంటికేషన్ అని ఉండిద్ది. సో అది చేసేసుకుంటే మీకు ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు తత్కాల్ టికెట్లు బుక్ చేయడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉండిద్ది అనమాట. లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఆధార్ ఓటీపీ వచ్చింది, కంపల్సరీగా అది ఎంటర్ చేస్తేనే టికెట్స్ బుక్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ మనకు చూసారా జర్నీ ప్లానర్ అని, దీంట్లో రిజర్వ్డ్ అని ఉంది. ఈ రిజర్వ్డ్ అనేది ఏంటంటే, మనం టికెట్స్ అదే బుకింగ్ చేసుకోవడానికి ఈ కేటగిరీ అనమాట. అండ్ నెక్స్ట్ అన్రిజర్వ్డ్ అంటే లైక్ జనరల్ టికెట్స్ ఉంటాయి కదా. సో అవి మనం స్టేషన్లో తీసుకునే పని లేకుండా ఇక్కడి నుంచి ఇది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్లాట్ఫామ్ టికెట్స్, లైక్ ఇప్పుడు ఇప్పుడు నేను ఉండేది వైజాగ్ అనుకో, వైజాగ్లో సో నేను ప్లాట్ఫామ్ టికెట్ డైరెక్ట్ ఫోన్లోనే తీసేసుకోవచ్చు. ఇది చూపిస్తే సరిపోద్ది ఎవరైనా ఆపినప్పుడు. అండ్ నెక్స్ట్ సెర్చ్ ట్రైన్స్, లైక్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి వెళ్ళడానికి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది. ఆర్ నీకు ఏదైనా ట్రైన్ నెంబర్ తెలుసు అనుకో, అది ఇక్కడ ఎంటర్ చేస్తే అలా అయినా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి పిఎన్ఆర్ స్టేటస్, లైక్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కసారి మనకి ఏమవుతుందంటే మన సీట్స్ అవి చేంజ్ అవుతాయి రేర్ కేసులో. సో అలాంటప్పుడు జస్ట్ కన్ఫర్మేషన్ మనం చెక్ చేసుకోవడం కోసం మన పిఎన్ఆర్ ఎంటర్ చేసామంటే దాని స్టేటస్ చూపించిద్ది. నెక్స్ట్ కోచ్ పొజిషన్, మన కోచ్ ఎక్కడ ఉంది, ఫ్రంట్ ఉందా, బ్యాక్ ఉందా, మిడిల్లో ఉందా, లేకపోతే అలాంటి స్టేటస్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ట్రాక్ యువర్ ట్రైన్, ఇది మనకు తెలుసు కదా, వేర్ ఇస్ మై ట్రైన్లో లాగా ఎక్కడుంది ఏందని చూసుకోవడానికి ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫైల్ రీఫండ్ అంటే లైక్ ఏదైనా టీడీఎస్ అంటే చూసావా, అంటే టీడీఎస్ ఆర్ సంథింగ్ లేట్ అయింది అనుకో, లైక్ నీ ట్రైన్ 4 hours కన్నా లేట్ అయింది అనుకో, అలాంటప్పుడు అలాంటి కేటగిరీస్ కానీ ఇంకా కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అలాంటి వాటికి ఇది యూజ్ చేస్తారు. ఇది రైల్ మ్యాడెడ్ అయితే ఉంది. సో సంథింగ్ ఇది మనకు తెలియదు, ఐడియా లేదు. అండ్ ఇది ఇన్ఫర్మేషను, ఇదేమో బుకింగ్స్, అంటే లైక్ బుకింగ్ హిస్టరీ కనపడిద్ది ఇది అంతా. సో లోడ్ అవుతుంది ప్రజెంట్. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ప్రొఫైల్, మన ప్రొఫైలు. ఇక్కడ ఏంటంటే బయోమెట్రిక్ అని చూసారా, ఇది లాగిన్ చేసామంటే మన తమ్ముతో అండ్ మన ఫేస్ అన్లాక్ అయినా చేసుకొని మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మై అకౌంట్ పక్కన ఇదేమో చేంజ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేటప్పుడు సేవ్డ్ ప్యాసింజర్స్ అని ఉంది, మనం ఎవరినైనా ప్యాసింజర్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే ఫ్రెండ్స్.